ఓం సాయిరామ్. వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ సాయి దివ్య చరణాలు. మనం ఈనాడు దేశంలోని ఏ సాయి మందిరానికి వెళ్ళినా అక్కడ బాబా మూర్తిని భక్తులు మహారాజులాగా అలంకరించి పూజించడం చూస్తాం. సాయికి 4 వేళల హారతులు పాడడం, గురువారం నాడు బాబా మూర్తిని పాదుకులను రాజలాంఛనాలతో ఊరేగించడం, పల్లకి ఊరేగింపు చూస్తాం. ఇందుకు కారణం ఇవన్నీ కూడా షిరిడీ సంస్థానంలో సాయికి జరిగే సేవలే. మొదటి రోజుల్లో పేద భిక్షువుగా మాత్రమే జీవించిన సాయిని ప్రత్యక్షంగా పూజించడం, వారి మసీదును రాజదర్బారులా అలంకరించడం, హారతులు జరిపించడం, వీటన్నిటికీ మొట్టమొదట ఆరంభించిన భక్తురాలు శ్రీ రాధాకృష్ణ ఆయి. ఆమె కోసం కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఆమె మొదటిసారి నానాసాహెబ్ చందోర్కర్తో కలిసి 1905 సంవత్సరంలో పండరీపురం నుండి షిరిడీకి వచ్చింది. ఆమె అసలు పేరు సుందరీబాయ్ క్షీరసాగర్. ఆమె తాత అహ్మద్ నగర్లో పేరు మోసిన న్యాయవాది. చిన్న వయసులోనే రాధాకృష్ణ ఆయి భర్త మరణించాడు. అప్పటి నుంచి ఆమె తన జీవితం పరమార్థ సాధనలోనే గడపాలనుకుంది. తన బంధువుల్ని, కుటుంబాన్ని విడిచి ఒంటరిగా భగవంతుని సేవలో జీవితం గడపసాగింది. ఎంతో ధ్యాన పద్ధతి నేర్చుకుంది. చివరకు ఎన్నో జన్మల పుణ్యం వలన సాయి సన్నిధికి చేరగలిగింది. షిరిడీ వచ్చే నాటికి ఆమె మహాసౌందర్యవతి. మొదటి నుండి ఆమె కృష్ణుడి భక్తురాలు. నిరంతరం ఆమె రాధాకృష్ణ అనే నామం జపిస్తూ ఉండడం వలన ఆమెకు రాధాకృష్ణ ఆయి అని పేరు వచ్చింది. ఆమె ఎల్లప్పుడూ ఒక కృష్ణుడి విగ్రహాన్ని దగ్గరుంచుకొని దానికే చిన్న బిడ్డవలే అన్ని సేవలు చేస్తూ ఉండేది. తరచూ పండరీపురం భక్త బృందాలను తీసుకొని పండరీపురం వెళ్ళి ఆ పండరీనాథుడు దర్శనం చేసుకునేది. ఆమెకు ఎంతో మధురమైన కంఠముండేది. ఎన్నో భజనలు, కీర్తనలు ఆమెకు వచ్చు. దర్శనంలోనే సాయి అనంత విశ్వశక్తి అని గుర్తించింది శ్రీ రాధాకృష్ణ ఆయి. వారినే తన సద్గురువుగా శ్రీకృష్ణుని ప్రత్యక్ష రూపంగా భావించింది. యావత్ జీవితం అంతా కూడా సాయి సేవకు అంకితం చేసింది. ఎలాంటి వర్ణభేదము లేకుండా సాయి భక్తులందరినీ కూడా తన గురు బంధువులుగా చూసుకునేది. ద్వారకామాయిలోని ప్రతి సంవత్సరం మహా వైభవంగా గోకులాష్టమి జరిపించేది. ఈమె షిరిడీలో తన సమయం అంతా కూడా సాయి సేవలోని తీవ్రమైన సాధనలోనూ గడిపేది. బాబా తన వద్దకు పంపించిన భక్తులకు తన ఇంట ఆశ్రయమిచ్చి వారితో మాత్రమే మాట్లాడేది. ఆమె బాబా నడిచిన వీధులన్నీ కూడా స్వయంగా ఊడ్చి శుభ్రం చేసేది. చావిడి ముందు చిమ్మి నీళ్లు జల్లి ముగ్గులు పెట్టేది. బాబా లెండీకో చావిడికో వెళ్ళిన సమయం చూసుకొని మసీదును ఊడ్చేది. వలన మసిబారిన మసీదు గోడలను తుడిచి శుభ్రం చేసేది శ్రీ రాధాకృష్ణ ఆయి. బాబా కూడా ప్రతిరోజు నిత్యం మధ్యాహ్నం భిక్షకు వెళ్ళి వచ్చిన తర్వాత మాధవరావు దేశపాండే శ్యామ ద్వారా ఆమెకొక రొట్టె కూర పంపేవారు. అదే ఆమెకు భోజనం. సద్గురువే తనకు ముక్తిని ప్రసాదిస్తారని ఆమె భావం. బాబా కొంతమంది భక్తులను రాధాకృష్ణ ఆయి ఇంట్లో ఉండమనేవారు. అలా వచ్చిన వారందరినీ కూడా తన బిడ్డలలాగా భావించేది. ఆమె సామాన్యంగా ఎవరి ఎదుటకు వచ్చేది కాదు. ఇంటి నుండి బయటికి తప్పనిసరి అయినప్పుడు ముఖము నిండా ముసుగు కప్పుకొని మాత్రమే వెళ్ళేది. ఇప్పుడు తెల్లని వస్త్రాలే ధరించేది. వాటిని కూడా బాబాయే ఆమెకు పంపుతుండేవారు. రోజు విడిచి రోజు బాబా చావిడికి వెళ్ళిన తర్వాత ఆమె మసీదుకు వచ్చి మెట్ల మీద 5 ఒత్తులు వేసి ప్రమిదిలోని దీపాలు వెలిగించి వెళ్ళేది. మసీదులో వామన్రావు పాటేల్ అలియాస్ శ్రీ సాయి శరణానందులు ఎప్పుడు షిరిడీకి వచ్చినా తన సమయం అంతా కూడా ఆయి వద్ద గడిపేవారు. ఆమె మాట్లాడే ప్రతి మాట సాయి మాటగా ఆయన తలిచి రాసేవారు. రాధాకృష్ణ ఆయి కూడా తన సమయం అంతా కూడా సద్భక్తుల సాంగత్యంలోనే సాయి నామం జపిస్తుండేది. ఇంతటి భక్తురాలిని సాయి తమ ఎదుటికి ఎప్పుడూ రానిచ్చేవారు కాదు. పొరపాటున ఒకసారి ఆమె ఎదుటి పడినప్పుడు సాయి ఉగ్రులై ఆమెపై రాళ్లు విసిరి విపరీతంగా తిట్టారు.
ఈమె ఇంట బస చేయమని సాయి ఆదేశించిన వారిలో శ్రీమతి తర్కడ్ రాధాకృష్ణ ఆయి ఇలా చెప్తుంది. తాను చెప్పిన పనులన్నీ త్రికరణ శుద్ధిగా చేసినట్లయితేనే ఆమెకు ఆశ్రయం ఇస్తానని అన్నది. అందులో ఆమె మాట ఎంతో పౌరుషంగా, ప్రతి చిన్న పొరపాటుకు శ్రీమతి తర్కడ్ని తీవ్రంగా చివాట్లు పెట్టేది. అందుకు అంగీకరించిన శ్రీమతి తర్కడ్ కూడా బాబా తనకెంతో కఠోరమైన పరీక్ష పెట్టారని తలచి మొదట బాధపడేది. కానీ కొన్ని రోజులు గడిచే కొద్దీ నిరంతరం సాయి సేవ, సాయి ధ్యానం వలన శ్రీ రాధాకృష్ణ ఆయిలో ఉన్న దివ్య దృష్టి, దివ్య శ్రవణము, ఇతరుల భావాలను గ్రహించగలగడము వంటి శక్తులు శ్రీమతి తర్కడ్ శ్రీమతి రాధాకృష్ణ ఆయిలో గుర్తించింది. ఎవరైనా శ్రీమతి తర్కడ్ కోసం కబురు చేస్తే ఆమె ఏ సమాధానం చెప్పదలుచుకుంటుందో అదే ముందుగా ఆయి చెప్పి పంపించేసేది. సాయి ఎప్పుడు ఎట్టి విచిత్ర ఆదేశం పంపించినా ముందుగానే ఆయి దానికి తగినట్లే ఏర్పాట్లు చేసేది. అవన్నీ చూసాక ఆధ్యాత్మిక శిక్షణ ఇవ్వడానికి సాయి తనను ఆయి ఇంటికి పంపించారని శ్రీమతి తర్కడ్ గుర్తించింది. రాధాకృష్ణ ఆయిలో బాబా పట్ల తీవ్రమైన శ్రద్ధ, భక్తితో పాటు విశిష్టమైన అధికారం, ఆకర్షణ ఉండేది. ఆమె ఏదైనా చెప్తే కోటీశ్వరులైన బూటీ ఎంతోమంది తల వంచి ఆ పని చేసేవారు. సాయి నిత్యం ఎండలో నడిచి లెండికి వెళ్ళేవారు కనుక ఆ దారి పొడవునా 2 వైపులా మంచి ఇనుప కొమ్మలు నాటి వాటికి ప్రక్కనే లతలు మొలిపించాలని సాటి భక్తులకు ఆమె చెప్పింది. అందరూ నడుము కట్టి శ్రమించి ఆ పని పూర్తి చేశారు. నిత్యం అందరి చేత ఆమె మొక్కలకు నీళ్లు కూడా పోయించేది. కొద్ది కాలానికే అవి బాగా పెరిగి అల్లుకొని లెండికి వెళ్ళే మార్గం అంతా కూడా ఒక పందిరిలాగా అయింది. బాబా వాటి క్రిందనే నడిచి లెండికి వెళ్ళేవారు. ఆధ్యాత్మిక సాధనలో ఎన్నో మెలకువలు తెలిసిన వివేకి రాధాకృష్ణ ఆయి నిత్యం సాయి సన్నిధిలో నివసించే భక్తులకు ఎదురయ్యే ప్రమాదాలు కూడా గుర్తించి భక్తులు వాటిని నివారించుకునే సాధనాలు చెప్పేది. ప్రతినిత్యం మహావైభవంగా సాయికి సామూహిక పూజ, 4 హారతులు, చావిడి ఉత్సవం చేసుకోవడం భక్తులకు సాంప్రదాయంగా రాధాకృష్ణ ఆయి నెలకొల్పింది. అదే షిరిడీలోనూ అన్ని సాయి మందిరాల్లోనూ నేటికి కొనసాగుతూ వస్తుంది. ఈమెకు కలిగిన ఈ సంకల్పానికి బాబా కూడా ఆమోదముద్ర వేశారు. లౌకికమైన తలంపులతోనూ భావాలతోనూ మలినమైన మన మనస్సులు హారతలు కూడా యాంత్రికంగా చేసే ప్రమాదం ఉంది. ఆ సద్గురుమూర్తిని నిత్యం అలంకరించి పూజించడం ఒక్కటే ఉత్తమమైన పరిష్కారం అని తెలిసే ఆమె భక్తుల చేత అలా చేయించింది. అందుకోసం రాజదర్బారులో ఉండవలసిన లాంఛనాలు, అలంకారాలు భక్తులే సాయి సంస్థానానికి సమర్పించేలా చేసింది. దానికి రాధాకృష్ణ ఆయి షిరిడీలో గడిపినది 9 సంవత్సరాలు మాత్రమే. ఆమె 35వ సంవత్సరమే తన లోకయాత్ర విడిచింది, సాయిలో ఐక్యమైంది. మిగిలిన భక్తులందరూ కలిసి 52 సంవత్సరాల్లో సాధించలేనిది సాయి సంస్థానం వైభవం ఆమె 9 సంవత్సరాల్లో సాధించింది. సద్గురువును కీర్తించి వారి మహిమను లోకానికి వెల్లడి చేయడం గురు సేవలో ముఖ్యమైన అంశమని శ్రీ గురుగీత చెప్పినది రాధాకృష్ణ ఆయి విశ్వసించి అలానే చేసింది. అందరూ కూడా సాధ్యమైనంత సాయి అనుగ్రహానికి పాత్రులై సుఖశాంతులతో ఉండాలని శ్రీ రాధాకృష్ణ భావించింది. నానాసాహెబ్ చందోర్కర్ గారు, దాసుగాను కాకాసాహెబ్ దీక్షిత్ ఆమెను ఎంతగానో ప్రశంసించి ప్రోత్సహించేవారు. ఏ పని చేద్దామన్నా అలాగే చేద్దామని శ్రీ సాయి శరణానందులు, ఎంబి రేగే గారు, కుటీ గారు, కాకాసాహెబ్ దీక్షిత్ గారు, మాధవరావు దేశపాండే, శ్యామ అయిన, మహల్సపతి అందరూ కూడా రాధాకృష్ణ ఆయి ఎలా చెప్తే అలా చేద్దామని ప్రోత్సహించేవారు. బాబాను ఒక మహారాజుగా భావించింది. అందుకే షిరిడీని ఒక సంస్థానంగా రూపొందించింది శ్రీ రాధాకృష్ణ ఆయి. ఇది రాధాకృష్ణ ఆయి గారి కోసం బాబా గారి అనుగ్రహంతో మరికొన్ని విషయాలు మరొక భక్తుడి కోసం మరొక వీడియోలో తెలుసుకుందాం. సమర్థ సద్గురు శ్రీ సాయినాథ్ మహారాజ్ కి జై. ఓం సాయిరామ్.